హాయ్ మామ, నమస్తే. మనం చేపలకు కావాల్సిన మిశ్రమం వచ్చేసి అరటిపండు, గోధుమ పిండి, మైదా పిండి, వచ్చేసి బియ్యం పిండి, ప్లస్ మొక్కజొన్నలు మనం రవ్వగా చేసుకున్నాం. ఇంకోటి తౌడు, అందులోకి ఎగ్స్, 4 ఎగ్స్, 4 బనానాస్, ఇవన్నీ కలిపి బెల్లం నీళ్ళు, చూడండి బెల్లం నీళ్ళతోటి కలుపుతాం. చూద్దాం, ఇలా పెద్ద చేప పడుతుంది. ఓకే, మీ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నది. మా ఫ్రెండ్ చూడండి, ఫ్రెండ్ కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆ ఫీడర్ నుంచి ఊడిపోకుండా అది దాన్ని పట్టుకొని ఉండాలి. ఓకే, పులిచింతల ప్రాజెక్ట్ వెళ్దామని అనుకుంటున్నాం. అక్కడ చేపలు పడుతున్నాయని ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, చేపలు పడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, పులిచింతల ప్రాజెక్టులో చేపలకు వచ్చాం. మా వాళ్ళు ముందర నడుస్తున్నారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూసావా? నువ్వు చూసావా? చెప్పుకో. ఎన్ని 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 దారుణాలు సార్. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ అనుకున్నాను చేపలు పడలేదు. ఇక కృష్ణానదిలో చేపలు పడకపోతే చిన్న చిన్న చేపలు పట్టుకొని వచ్చాం ఫ్రెండ్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగి